నేడు ఏపీ అసెంబ్లీ ముందుకు 3 బిల్లులు రానున్నాయి. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధనను తొలగిస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో సవరణ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అలాగే సభ్యులకు 2023-24కి సంబంధించిన కాగ్ నివేదిక అందించనున్నారు. ఇంకా ఏపీ శాసనసభలో 3 బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హుల చట్టానికి సంబంధించి సవరణ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా మొదటి రోజు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కూడా ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించిన అనంతరం 3వ రోజు అసెంబ్లీలో 3 కీలక బిల్లులను అయితే ప్రవేశపెట్టారు సర్కారు. అయితే ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో కూడా ఈ 3 కీలక బిల్లులను కూడా మరికొద్ది సేపట్లో అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి సర్కారు. అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా కీలక బిల్లులు ప్రస్తావన గానీ, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆ రూపురేఖలు మార్చే విధానం గానీ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అలాగే అభివృద్ధికి ఆటంకంగా మారిన బిల్లుల్ని కీలకంగా మార్చి అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు మార్పు పరిపాలనకైతే మరోసారి అసెంబ్లీ సిద్ధం చేశారు. అసెంబ్లీకి సంబంధించి బిల్లులు ఆమోదం పొందుటకు కూడా పరంపర కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రభుత్వం 3 బిల్లుల సవరణ బిల్లులు ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా వీటిలో పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించి పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టనున్నారు కొద్దిసేపట్లో. అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సవరణ బిల్లు 2024ను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సవరణ బిల్లు 2024ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో కొద్దిసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే ముఖ్యంగా ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకి వైసీపీ పూర్తి స్థాయిలో డుమ్మా కొట్టిన పరిస్థితి ఉంది. తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి రానున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం. అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం 9 గంటలకి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతా ఉంది. తర్వాత సభలో 3 బిల్లులకు సంబంధించి కూడా కీలకంగా ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు, అలాగే ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సవరణ బిల్లు 3 బిల్లులు కూడా ఆంధ్రప్రదేశ్ కి చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఏదైతే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా, అభివృద్ధి చెందబోతున్న రాష్ట్రంగా, అలాగే కొన్ని బిల్లులు దీర్ఘకాలికంగా ఏదైతే సమయపాలన రాష్ట్ర అభివృద్ధికి కుంటుపడుతున్న నేపథ్యంలో కూడా కొంతమేరకు బిల్లులు సవరణ చేయని పక్షంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడుతుంది అన్న నేపథ్యంలో ఈ 3 బిల్లులు కూడా సవరణ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ 3 బిల్లుల సవరణ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధిగా పురోగతి సాధించడంలో కూడా ఎటువంటి సందేహం లేదు ఈ 3 కీలక బిల్లుల విషయంలో. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి బిల్లు మీద ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ బిల్లు ఎప్పటి నుంచో సవరణ చేయాలనేది కూడా 2024 పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు సంబంధించి కూడా ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించి అధికారులు ఇప్పటికే అస్త్రాలు మొత్తం కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే అసెంబ్లీలోకి సంబంధించిన ప్రశ్నోత్తరాల సమయంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం, వీధి కుక్కల బెడద రాష్ట్రంలో ప్రధానంగా రోజు రోజుకు కూడా బెడిసి కొడుతూ ప్రాణాలు వదులుతున్న వీధి కుక్కల బెడదకు సంబంధించి గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల గురించి, అలాగే విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం గురించి, అలాగే ఇరిగేషన్ కాలువల ఆధునీకరణ గురించి, అలాగే రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ, అలాగే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పన గురించి, అలాగే ముఖ్యంగా డిఎస్సి 1998 గురించి తదితర జరగనుంది. ప్రధానంగా ప్రశ్నోత్తరాల అనంతరం 2024-2025 ఆర్థిక బడ్జెట్ పై అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది. కానీ అసెంబ్లీలో ప్రధానంగా చర్చ జరుగుతున్న ఆ సమయంలో చింతలపూడి ఎత్తిపోతల పథకంపై కానీ, విశాఖ మెట్రో రైల్ నిర్మాణం గురించి కానీ, ఇరిగేషన్ కాలువల ఆధునీకరణ గురించి కానీ ఏదైతే విపక్షాలు కూడా ఉంటే దీనికి సంబంధించి ప్రధాన
ఎక్కడైతే ఆ ప్రభుత్వం బెండ్ అవుతుందో, ఎలాగా ప్రభుత్వం వైపు తప్పులున్నాయి అన్నింటిని కూడా ఆ ప్రతిపక్షం విపక్షం రెండు ఉంటేనే సరిచేయడానికి వీలుగా ఉంటది. కానీ ఇక్కడ ప్రశ్నోత్తరాల సమయంలో ఓన్లీ ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలే ప్రశ్నోత్తరాలు లేవనెత్తుతున్న ఆ సందర్భం అయితే చోటు చేస్తుంది. ముఖ్యంగా బుధవారం ఉదయం 11 గంటలకి ఆ శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభంగానున్నాయి. ఇందుకోసం కూడా ప్రశ్నోత్తరాలు మొత్తం కూడా ప్రారంభం అవుతున్న మధ్యది. ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ భూములు క్రమబద్ధీకరణ, అలాగే కైకలూరు నియోజకవర్గంలోని రహదారుల మరమ్మతులు, అలాగే 2019 నుంచి 2024 వరకు మద్యం అమ్మకాలలో ప్రధానంగా జరిగిన అక్రమాలు, అలాగే గ్రామాలలో డంపింగ్ యార్డుల గురించి, అలాగే పంట రుణాలపై అధిక వడ్డీ, విజయనగరంలో అతిసార పీడిఎస్ బియ్యం అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో దాని మీద కూడా ప్రధానంగా జరగనుంది. అలాగే ఉచిత పంటలు, బీమా పథకం, పంచాయతీ భవనాలకు రంగులు, పాఠశాల బస్సులకు పన్ను తదితర అంశాలపై చర్చ జరగనుంది ఆ శాసన మండలిలో. ముఖ్యంగా ఏదైతే 2024-25 ఆర్థిక బడ్జెట్ పై కూడా ఆ చివరిలో శాసన మండలిలో చర్చ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా ప్రస్తుతానికి అసెంబ్లీలో కీలకంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించిన బిల్లే ప్రస్తుతం కీలకంగా మారనుంది. అలాగే ప్రశ్నోత్తరాల సమయం అయిన కాసేపటికే ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ 2024 కీలక బిల్లును అయితే ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఇప్పటికే ఈ బిల్లుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే దీంతో అసెంబ్లీలో పంచాయతీరాజ్ బిల్లు 2024ను పెట్టేందుకు కూడా పవన్ కళ్యాణ్ పూర్తి ఏర్పాట్లు ఆ శాఖ అధికారులతో పూర్తి చేశారు. అలాగే ఈ బిల్లుతో పాటు మరో 2 బిల్లులు సైతం కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అవి కూడా కీలకం కానున్నాయి. ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ సమావేశంలో 3 బిల్లులు సభ ముందుకి రానున్న నేపథ్యంలో ఈ నెల 22 వరకు కూడా జరిగే సమావేశాలు కొనసాగించాలని అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఇప్పటికే నిర్ణయించిన పరిస్థితి ఉంది. అయితే ఒక పూట సమావేశాలు నిర్వహించాలని, బిల్లులు పలు అంశాలపై చర్చ జరిగినప్పుడు వరకు సాయంత్రం వరకు సభ నిర్వహించాలని నిన్న చింతకాల అయ్యన్న పాత్రుడు అయితే సూచించిన పరిస్థితి. మొత్తంగా ఈ సమావేశాల్లో 8 బిల్లులు ప్రవేశపెట్టాలని పూర్తి స్థాయి కసరత్తు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన నేపథ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి నాయుడు ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి, అలాగే ఏదైతే మంత్రుల కేబినెట్ సమావేశంలో కూడా 8 బిల్లులు కీలకంగా ఆమోదం పొందిన తర్వాత కూడా ఈ అసెంబ్లీలో ఆమోదం పొందించి రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయి తోడ్పడాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది.